ఈరోజు మనం ఇత్తడి గిన్నెలు ఇత్తడి వస్తువుల గురించి మాట్లాడుకుందాం. ఇత్తడి విగ్రహాలు, ఇత్తడి పళ్ళాలు అవి ఒకటి ఫ్యాషన్ అయిపోయింది. ప్రమోషన్లు చేసేస్తూ ఉన్నారు. ఇత్తడి వస్తువులు కొనుక్కోండి, ఇవి చాలా బాగుంటాయి. కంచువి మళ్ళీ కంచు పళ్ళాలు, కంచు కంచాలు ఇందులో తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని చాలా వీడియోల్లో చూపెడుతూ ఉన్నారు. అయితే మరి అవి ఎంతంత రేట్లో ఉన్నాయి, మనకు అందుబాటులో ఉన్నాయి అని అంటే అస్సలు అందుబాటులో లేవు. అన్నీ వేలల్లోనే. చిన్న గిన్నె కూడా వందల్లోనే అమ్ముతున్నారు. కొన్ని రోజులకి ఒక్కొక్కటి సీజన్లో ఒక్కొక్కటి ట్రెండ్ కింద పెడుతూ ఉంటారనమాట. ఇప్పుడు పాతకాలంలో సహజంగా చెప్పాలంటే ఈ సిల్వర్ గిన్నెలు, ఇత్తడి గిన్నెలు అందరిళ్ళల్లో వాడుకుంటూనే ఉండేవాళ్ళం. స్టీల్వి కానీ ఎక్కువ ఇప్పటికీ కూడా అందరిళ్ళలో సీవండే వాడుతూ ఉంటారు. మూకిళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద బిర్యానీలు ఏమన్నా చేయాలన్నా, కూరలు వండుకోవాలన్నా సీవండ గిన్నెలోనే వండుతారు. అందులో వండుకుని స్టీల్ గిన్నెలోకి తీసి పెట్టుకుంటారు. డిష్ల్లోనో ఇలాగా హాట్ బాక్సుల్లోనో అలా పెట్టుకుంటూ ఉంటారు. కానీ మన పాతకాలంలో అయితే ఇత్తడి గిన్నెలు ఒక్కొక్కరింట్లో ఎంతంత ఉండేవండి. పెద్ద పెద్ద గిన్నెలు బరువుతో ఉండేవి. పెద్దవాళ్ళు అప్పుడు వాటినే వాడేవారు. ఇంట్లో పుల్లలు పోయి పెట్టుకున్నా కూడా వాటి మీదే వండి చక్కగా పెట్టేవారు. కొంతకాలం అయిన తర్వాత ఈ నాన్ స్టిక్ వచ్చాయి. ఈ నల్ల గిన్నెలు ఉండేవి చూసారా, నల్ల బొగ్గు గిన్నెలు. అవి ఫ్యాషన్గా అవి వచ్చేసరికి మీరు అట్టేసుకుంటే ఇలా లేచి వస్తుంది. మూకిట్లో నూనె లేకుండా కూర వండినా కూడా అతుక్కోకుండా వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నూనె వేయకుండా ఇందులో కూర వండుకోవచ్చని ఇలాంటి ఫ్యాషన్గా నాన్ స్టిక్ పెనాలు, నాన్ స్టిక్ మూకుళ్ళు, కుక్కర్లు ఇలాంటివి డిష్లు అన్నీ బయటకు వచ్చాయి. అప్పుడు జనాలందరికీ ఏమైందంటే ఇవి అప్పుడు ఫ్యాషన్గా ఉన్నాయి, చూడడానికి అందంగా ఉన్నాయి, నల్లబొచ్చులైనా కూడా చాలా బాగున్నాయని ఆ ఇత్తడి గిన్నెలు అన్నిటినీ అమ్మేసి స్టైల్గా ఉంటాయని చెప్పేసి నాన్ స్టిక్లు కొనడం మొదలుపెట్టారు. చూడండి, పెద్దవాళ్ళు మనకి ఇప్పటికీ పల్లెటూర్లకు వెళ్తే కనబడుతూ ఉంటాయి చాలామంది ఇళ్లలో. మిద్దెల మీద ఇత్తడివి అన్నీ బోర్లించి పెడతారు. ఇప్పటికీ కూడా కొంతమంది ఇళ్లలో కనబడతాయి. సంక్రాంతి వచ్చింది అని అంటే వాటిని అన్నిటినీ తీసి దులుపుతారు, తోముతారు, మళ్ళీ బోర్లిచ్చి చక్కగా అందంగా పేర్చి పెడతారు. చూస్తే అనిపిస్తుంది వీటిని ఎప్పుడు వాడుకుంటారు, ఎప్పుడు పెడతారు అని చెప్పేసి అనిపిస్తుంది. అవి ఏంటంటే వాళ్ళ తరతరాలుగా ఇచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళ అత్తగారు ఇచ్చినవో లేదా వాళ్ళ పుట్టింటి దగ్గర నుంచి తెచ్చుకున్నవో, మళ్ళీ వీళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి ఇవ్వడం, మళ్ళీ వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఇచ్చుకోవడం, అలాగ ఉంచుకుంటారు తప్ప ఎక్కడ కూడా అమ్మరు. ఇప్పటికీ చాలామంది ఇళ్లలో కనబడతాయి. చాలామంది ఇళ్లలో పెళ్ళిళ్ళు అయిపోయి పల్లెటూరు నుంచి సిటీలకు వెళ్ళిపోవడం. ఈ ఇత్తడి గిన్నెలు ఎక్కడ పట్టుకెళ్తారు చెప్పండి? గ్యాస్ పొయ్యిల మీద ఇత్తడి గిన్నెలు వండలేక పెద్దవాళ్ళు కొంతమంది ఏం చేశారంటే మేము ఈ చాకరీ చేయలేకపోతున్నాం, తాములేకపోతున్నాం అని చెప్పేసి అప్పట్లో కేజీల లెక్క సెకండ్ హ్యాండ్లో షాపుల వాళ్ళకి అమ్మేశారు. అమ్మేసేసరికి అప్పుడు ఫ్యాషన్గా ఈ నాన్ స్టిక్లు, ఈ సిల్వర్ గిన్నెలు, ఈ కొత్త ఇల్లు కట్టుకున్నామని అంటే ఆ ఈ కొత్త ఇంట్లోకి నాన్ స్టిక్లు ఉంటే స్టైల్గా అందంగా బాగుంటాయి. డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి, దానికి డైనింగ్ టేబుల్ మీద ఇత్తడి గిన్నెలు పట్టుకెళ్ళి పెడితే ఏం అందంగా ఉంటాయి చెప్పండి? దానికోసమో కొంత కొత్త ఇల్లులు కట్టుకున్న వాళ్ళందరూ కూడా పాత గిన్నెలు అమ్మేసి ఇల్లుతో పాటు గిన్నెలను కూడా కొత్తవి కొనేశారు. కొన్నాళ్ళ పాటు ఆ నాన్ స్టిక్లు నడిచిన తర్వాత అప్పుడు మళ్ళీ డాక్టర్లు వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు, నాన్ స్టిక్లు వాడకండి, అవి మంచిది కాదు, అందులో ఉన్న బ్లాక్ అంతా కొన్ని రోజులకి అది మన కడుపులోకి వెళ్ళిపోతుంది, క్యాన్సర్లు వస్తాయి, జబ్బులు వస్తాయి, అస్సలు నాన్ స్టిక్ వాడకూడదని ఈ ప్రచారం నడిచింది. కొన్నాళ్ళు వాడిన తర్వాత అప్పుడు ఈ ప్రచారం నడిచింది. అయితే మరి ఏం వాడాలి అని అనేసరికి సిల్వర్ కూడా వాడద్దు అని చెప్పారు. సిల్వర్ వాడద్దు, ఈ నాన్ స్టిక్లు కూడా మంచిది కాదు, వాడకండి. ఇంకేది మంచిది అని అంటే స్టీలు మంచిదే, ఇత్తడి గిన్నెలు మంచివే. మళ్ళీ ఇత్తడి కొనుక్కోండి. ఇత్తడి ఆరోగ్యానికి మంచిది. మన పాతకాలంలో ఇత్తడి గిన్నెలే వాడేవాళ్ళు. అందుకే మన పెద్దవాళ్ళు చాలా గట్టిగా ఉన్నారు. మళ్ళీ ఈ ప్రచారం మొదలైంది. ఈ ప్రచారం మొదలవగానే మళ్ళీ మన జనాలందరూ ఏం చేశారు, ఈ నాన్ స్టిక్లు అన్నీ తీసి పడేసి మళ్ళీ ఇత్తడి గిన్నెలు ఎక్కడ ఉన్నాయని ఇత్తడి గిన్నెలు వేట మొదలెట్టారు. అక్కడ ఇంకా బయట కొంటే వేలల్లో ఖర్చులు అవుతున్నాయని డైరెక్ట్గా ఫ్యాక్టరీలకి వెళ్ళి కొనడం మొదలుపెట్టారు. ఫ్యాక్టరీలు అంటే ఏంటంటే ఇంకా అజ్జరం ఒక ఊరు ఉంది, అంత దూరమైనా సరే కారులో వెళ్ళి చాలామంది వేలల్లో అక్కడికి వెళ్ళి కొని తెచ్చుకుంటున్నారు. కొంతమంది ఆన్లైన్లో కొనుక్కుంటున్నారు, ఇంకొంతమంది స్టీల్ ఫ్యాక్టరీలు అవి ఎక్కడ ఉన్నాయని చెప్పేసి కొంటున్నారు, కొంతమంది షాపులు. ఇంకా ఇది ఫేమస్ అవ్వడంతో కొంతమంది ఏం చేశారంటే షాపులు పెట్టేసి వాటిని కూడా ప్రమోషన్లు చేసుకొని వాటిని అమ్ముతూ ఉన్నారు. చూడండి, ఒకప్పుడేమో అవే ఇత్తడి గిన్నెలు అమ్మేశారు, ఇవి అనవసరం చేయలేకపోతున్నాము వద్దు అని నాన్ స్టిక్ల మీద పడ్డారు. నాన్ స్టిక్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇత్తడి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అన్నట్టు మళ్ళీ ఇత్తడిలోకి దిగారు. వేలల్లో పెట్టి కొంటున్నారు ఇత్తడి గిన్నెలు. ఇంకొకటి ఏంటంటే మన స్టీల్ గిన్నెలు ఎన్నున్నా కూడా పొయ్యి మీద పెడితే అవి మాడిపోతాయి. ఖచ్చితంగా మనం సిల్వర్లోనే వండాలి, లేదా ఇత్తడి మూకిట్లో అన్నా వండుకోవాలి. మరి ఇత్తడి మూకిట్లు అందరికీ ఉంటాయో చెప్పండి? కుక్కర్లు కూడా సేవంటివే వాడుతున్నారు కదండి. ఇప్పుడు స్టీల్ కుక్కర్లు ఉన్నాయి, సిల్వర్వే ఉన్నాయి. అయినా కూడా సిల్వర్ది వాడతారు, స్టీల్ది వాడతారు. సేవండి అనేది ఏం మానేయలేదు. ఇప్పుడు మరి మనం ఫంక్షన్కి వెళ్తాం, అక్కడ వండే గిన్నెలు పెద్ద పెద్ద డబరా గిన్నెలు, మరి అవి ఏంటండి సిల్వర్వే కదా, మరి దాంట్లోనే వండి పెడుతున్నారు కదా వెళ్ళిన వాళ్ళకి. ఆ పెద్ద గిన్నెల్లో వండుతున్నారు, తర్వాత తీసి మళ్ళీ డెకరేషన్ కోసం అని చెప్పేసి స్టీల్ గిన్నెల్లో పెట్టేసి అక్కడ హాట్ ప్యాకుల్లాగా పెట్టి షోగా డెకరేషన్ చేసి పెడుతున్నారు. అది వండింది సేవండి గిన్నెలోనే.
అయితే మొన్న ఎవరో ఒక ఆవిడ కూడా వీడియో పెట్టింది, ఇదిగోండి ఇత్తడని ఇవి కొంటున్నాము, ఇందులో వేసే వైట్ది కళాయిలాగా కోటింగ్ ఉంటుంది చూసారా, అది మంచిది కాదు, అది తినకూడదు, ఇప్పుడు ఆ కళాయి అంతా కొన్ని రోజులకి ఇదంతా పోతుంది, మరి అదంతా మన కడుపులోకి వెళ్ళిపోతుంది, అది అస్సలు మంచిది కాదు, ఈ కళాయి ఉన్నది కొనుక్కోకండి, విడిగా మామూలుగా ఉన్న గిన్నె కొనుక్కొని అందులో వండుకొని మళ్ళీ వేరే గిన్నెలోకి పెట్టుకోండి అని చెప్పేసి ఎవరో ఒక ఆవిడ కూడా మొన్న వీడియో చేసింది. చూడండి ఫ్యాషన్లు ఏ రకంగా మారిపోయాయో. కొంతమంది ఇప్పుడు బాధపడుతున్నారు, అయ్యో మా అమ్మమ్మ ఇచ్చినవి పెద్ద పెద్ద గిన్నెలు ఉండేవి, అనవసరంగా అప్పుడు సెకండ్ హ్యాండ్లో అమ్మి పాడేసాము చాకరీ చేయలేక, ఇప్పుడు మళ్ళీ వేలు పెట్టి కొనుక్కోవాల్సి వచ్చింది ఆవాణి అని చెప్పేసి కొంతమంది బాధపడుతూ ఉంటున్నారు. ఎప్పుడైనా సరే పాత వస్తువు అని చెప్పేసి తీసి పాడేస్తాం, కానీ దాని విలువ కొన్ని రోజుల తర్వాత మనకు అర్థమవుతుంది. ఇంకా పాతకాలంలాగా తీసి ఇన్నిన్ని కొనాలంటే మాత్రం అస్సలు అయ్యే పర్లేదు. చిన్న ప్లేట్ కూడా 400, 300 ఇంతంత రేట్లు చెప్తున్నారు. రిటర్న్ గిఫ్ట్స్ అంటున్నారు, అవి చూస్తే చిన్న చిన్నవి ఉంటున్నాయి, అవి వాటిని కూడా ఇంతంత రేట్లు చెప్తున్నారు. కంచు పళ్ళాలు అంటున్నారు, అవి చూస్తే దగదగా మెలమెలా మెరిసిపోతూ ఉన్నాయి, మరి మన ఇంటికి వచ్చేసరికి అవి ఎంత బొగ్గులు అయిపోతాయో తెలియదు. ఇంకొకటి ఏంటంటే కొనుక్కున్నప్పుడు అన్ని వేలు పెట్టి కొన్నా కూడా దాన్ని మెయింటైన్ చేసే విధానం కూడా ఉంటుంది. దాన్ని చక్కగా చింతపండో ఏదో నిమ్మకాయో పెట్టి రుద్దుకోవాలి. మరి అవన్నీ తోముకునే ఓపుకుంటుందా ఈ కాలం జనాలకి? ఎవరికి టైం ఉండట్లేదు, ఖాళీలు ఉండట్లేదు. స్టీల్ గిన్నెలు తోముకోవడానికి పని అమ్మాయిలు పెడుతున్నారు. ఇప్పుడు ఇత్తడి గిన్నెలు తీసుకెళ్ళి పని అమ్మాయికి వేసామనుకోండి, అది విసుక్కుంటుంది, కసుక్కుంటుంది. అమ్మాయి ఇంతంత గిన్నెలు తెల్లగా రావాలంటే ఎంత టైం పడుతుంది, ఇవి ఎక్కడ తోమాలని చెప్పేసి వాళ్ళు కూడా విసుక్కుంటారు. స్టీల్ అయితే గబగబ ఇలా అంటే అయిపోతుంది. కానీ కొంతమంది వేలం వేరుగాను అందరూ చెప్తున్నారు ఇవే కొనుక్కోవాలన్నట్టు కూడా కొంతమంది వేలల్లో పెట్టుకుంటున్నారు. కానీ ఇక్కడ నేను చెప్పేది ఒక్క విషయం ఏంటంటే, మీ పాతకాలంలో పల్లెటూరులో ఇప్పటికీ కూడా ఇంటి నిండా చక్కగా ఇత్తడి సామాన్లు మిలమిలా దగదగా మెరుస్తూ ఉంటాయి మిద్దెల పైన. ఎవరైనా మీ అమ్మవాళ్ళు కానీ ఎవరైనా మీకు ఇస్తే కనుక వాటిని నమ్మకండి, అలా పైన పెట్టి ఉంచుకోండి. ఎందుకంటే ఎప్పుడు ఏ ట్రెండ్ వస్తుందో మనం చెప్పలేం. ఇప్పుడు వీటిని తక్కువ రేటుకి అమ్మేశారనుకో, రేపు మన పిల్లలు వచ్చేసరికి అమ్మ మళ్ళీ ఇత్తడి గిన్నెలు కావాలని మళ్ళీ వేలల్లో పెట్టి కొంటూ ఉంటారు. కాబట్టి మీ అమ్మమ్మలు ఇచ్చినా, మీ అత్తగారు వాళ్ళు ఇచ్చినా, అమ్మలు ఇచ్చినా, ఎవరు ఇచ్చినా సరే ఇత్తడి వస్తువుని జాగ్రత్తగా భద్రపరుచుకొని దాచుకోండి. మెయింటెనెన్స్ చేయగలిగితే తీసి వాడుకోండి, కానీ అమ్మడం మాత్రం చేయకండి. పాత వస్తువు ఎప్పటికైనా సరే చాలా వాల్యూ ఉంటుంది. అది ఈ రోజు దాని విలువ తెలియకపోయినా ఏదో ఒక రోజు దాని విలువ తెలుస్తుంది. కాబట్టి ఇత్తడి సామాన్లు ఎవరు ఇచ్చినా, చిన్న గిన్నె ఇచ్చినా, గ్లాస్ ఇచ్చినా కూడా దాన్ని గుర్తుగా జాగ్రత్తగా పెట్టుకోండి. పెద్దవాళ్ళు మనకి ఇచ్చారు, వాళ్ళు వాడిన వస్తువు మనకి ఇచ్చారు అని అంటే జ్ఞాపకాలు కూడా ఉంటాయి. చక్కగా భద్రపరుచుకొని నీట్గా దాచిపెట్టుకోండి. అవే ఎప్పటికైనా ట్రెండ్ అవుతాయి, లేకపోతే మన పిల్లలు కూడా గుర్తుగా వాడుకోవడానికి ఉంటుంది. ఇత్తడి వల్ల ఏమీ నష్టం లేదు, ఎప్పుడైనా అమ్ముకున్నా కూడా డబ్బులు వస్తాయి. నాన్ స్టిక్లు వేలం వేరు అయిపోయింది, అవి కూడా వేలు పెట్టి కొన్నారు, పక్కన పడేశారు. ఇప్పుడు మళ్ళీ ఇత్తడి గిన్నెలు అంటున్నారు. ఒకవేళ అందంగా మీకు కావాలనుకుంటే ఒక 2 కొనుక్కొని సింపుల్గా వాడుకోండి, అంతే తప్ప వేలు పెట్టి మాత్రం కొని మీ డబ్బును వృధా చేసుకోకండి.